పనిచేసే 13 పిఎస్సీల మంది మేము కాంగ్రెస్ వర్కర్లను 200 నుంచి గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు రెగ్యులర్ చేస్తామని 212 జీవో ప్రకారము 2012లో రెగ్యులర్ చేస్తామని సుధా ఇంతవరకు సుధా చేస్తలేదు. 2019లో సుధా వచ్చింది పంపించమని సర్క్యులేషన్ పంపించినా కానీ అక్కడ ఫైల్ సుధా ఏం మూవ్ చేస్తలేదు. ఇంతవరకు సుధా రెగ్యులర్ చేస్తలేదు. మా బతుకులు రోడ్ల మీద పడ్డాయి. మా పిల్లలమందరం రోడ్ల పాలవుతున్నాము. జీతం అంటున్నారు కదా, అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత జీతం, అసలు నెలకి ఎంత వస్తుంది? ఇప్పుడు 5200 జీతం అవుతుంది. ఫస్ట్ నుంచి 200 జీతం. 200 నుంచి చేసిరు. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాల నుంచి. మీకు ఏదైనా ఉద్యోగ భద్రత ఉందా? ఉన్నది. ఇస్తామన్నది ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరినాము. మేము సీపల్రామ్ అని కాంగ్రెస్ వర్కర్లు అని ఇంతవరకు అంటే ఒక కార్మికులు ఏంటంటే మీరు సాఫ్ సఫాయి పని చేసే బతకాలే, మీకు ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించలేదు ఇప్పటి వరకు. కల్పించిందని అన్నావు కదా ఇంతకుముందు. కల్పించాలని అన్నారు కానీ అది పేరుగా అంటారు, ఏం లేదు, రూల్స్ లేదు, ఏం లేదు. అంటే ఏదో సాఫ్ సఫాయి పని చేసి సచ్చదాకా మళ్ళీ టైంకు మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు, వాడుకుంటారు. అందరు ఏంది నిజం అండి, టైం ఏంది, లెక్క ఏంది అని మమ్మల్ని చూస్తే బెదిరిస్తారు. ఉంటావా ఊడిపోతావా అని అంటారు మమ్మల్ని. అంటే ఉంటే ఉండు పోతేవో అంటే సచ్చదాకా ఈ సాఫ్ సఫాయి పని చేయాలి. మరి ఒక భారత పౌరుని కదా, ఒక ఉద్యోగ భద్రత లేకుండా మరి 30 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నావు కదా, మరి మీ కుటుంబానికి ఎలాంటి భరోసా? మాకు కుటుంబానికి మాకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మమ్మల్ని ఆదుకోవాలని, రోడ్ల పడకుండా చూడాలని. ఎంతమంది జిల్లాలో? పూర్తిగా జిల్లాలో 13 మంది ఉన్నాం. 13 ఇట్లా 6500 మందిలో 4500 మంది వెళ్తారు. మరి ఇంతవరకు ఎక్కడ కూడా మీ ఉద్యమాలు పోరాటాలు ఇంకెక్కడ కూడా కనవలేదు. మరి మేము పోరాటాలు చేసినాము, ఇంతకుముందు పోరాటాలు చేసినాము, లెటర్ ఇచ్చినాము. గతంలో డిఎస్సీలో సుద్ధా లెటర్ ఇచ్చినాము. ఆ ఫైల్ సుద్ధా అక్కడ మూవ్ చేయలేరు. డైరెక్టర్ సార్ దగ్గరికి పైన ఇచ్చినా కానీ ఆయన ఎక్కడ పెట్టిన పెండాలు అక్కడ ఉన్నాయి. ఇచ్చిన ఫైల్ సుద్ధా మూవ్ చేయలేరు. అంటే అప్పటి నుండి 30 సంవత్సరాలకి ఇప్పటిదాకా 5200 రూపాయలు ఇప్పటివరకు. 5200. మరి ఎంత మీ కుటుంబంలో అందరూ ఈ 5200 బతుకుతారా? మేము బతకలేకపోతున్నాం. అప్పులు చేసుకుని ఉన్నాయి, అమ్ముకొని తింటున్నాం మేము. మరి ఎందుకు భద్రత లేకుండా మీరు ఇదే నమ్ముకొని బతుకుతున్నారు కదా, మీకు ఎలాంటి భద్రత అనేది ఇంతవరకు ఎందుకు కల్పించలేదు? నమ్మకం అంటే ట్రెజర్ నుంచి వస్తుందని ఆ నమ్మకంతోటి మమ్మల్ని తీసే అవకాశం ఉండదని దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంతవరకు దాకా మిమ్మల్ని నడిపించేది నమ్మకమే. నమ్మకం అంతే. అయ్యో ఆదుకుంటారు అని చెప్పేసి ఇంతవరకు దాకా అందరి ద్రాక్షగానే మారిపోయింది తప్ప ఆ ద్రాక్షను తెంపుకొని తిన్నారా మీరు ఎప్పుడైనా? మరి ఇక ముందు మీకు ఏదైనా భద్రత కల్పించి, మీకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నారు. కోరుకున్న వారికి అయితే నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, చేయాలని ఉన్నది కానీ వాళ్ళు చేస్తలేదు. ఏం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వానికి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని 2 ఏళ్ళ దండం పెట్టి మొత్తం మా పిల్లల రోడ్ల పనులు లేకుండా మాకు ఏజ్ బార్ అయిపోతుంది. ఒక్కొక్కరు ఏజ్ బార్ అయిపోయింది. ఏజ్ బార్ అయిన కూడా తండ్రులు పోయి కొడుకులు చేసినా కానీ వాళ్ళతో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారికి పాదాభివందనాలు. అందరికీ నమస్కరించి ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు చేస్తున్నాము. మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని. ఇప్పుడు మేము మీ మీద నమ్మకం పెట్టుకొని గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము.